వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే సబ్జెక్ట్లోని వెనుకబడిన తరగతులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో 1000కి పైగా మీకు వీడియోస్ మీకు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో మీకు అందించడం జరిగింది. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి, తప్పనిసరిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఆన్సర్ ఏ 340, నిబంధన 340. క్వశ్చన్ నెంబర్ 2, 1902లో మొదటిసారిగా ఎవరు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ఏ కొల్హాపూర్ రాజు. క్వశ్చన్ నెంబర్ 3, వెనుకబడిన వర్గాలకు విద్యా ఆర్థిక అవకాశాలు కల్పిస్తున్న నిబంధన? ఆన్సర్ సి 46, నిబంధన 46. క్వశ్చన్ నెంబర్ 4, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల కల్పనకై దేశంలో మొదటిసారిగా ఎప్పుడు కమిషన్ వేశారు? ఆన్సర్ సి 1953లో వేశారు కమిషన్. క్వశ్చన్ నెంబర్ 5, మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి కాకా కాలేల్కర్. క్వశ్చన్ నెంబర్ 6, కాకా కాలేల్కర్ కమిటీ ఎన్ని కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది? ఆన్సర్ సి 2399 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది. క్వశ్చన్ నెంబర్ 7, మండల్ కమిషన్ను ఎప్పుడు వేయడం జరిగింది? ఆన్సర్ బి 1978లో. క్వశ్చన్ నెంబర్ 8, మండల్ కమిషన్ ఏ జనాభా లెక్కల ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించింది? ఆన్సర్ బి 1931 జనాభా లెక్కల ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 9, మండల్ కమిషన్ ఇతర వెనుకబడిన తరగతులు దేశ జనాభాలో ఎంత శాతం ఉన్నారని పేర్కొన్నది? ఆన్సర్ సి 52%. క్వశ్చన్ నెంబర్ 10, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి జస్టిస్ శంకర నారాయణ. క్వశ్చన్ నెంబర్ 11, మన దేశంలో ఇతర వెనుకబడిన తరగతుల వారు హిందువులలో ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ సి 42%. క్వశ్చన్ నెంబర్ 12, హిందూయేతరులలో ఇతర వెనుకబడిన తరగతుల వారు ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ బి 10%. క్వశ్చన్ నెంబర్ 13, ఏదైనా వెనుకబడిన కులానికి ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేదని భావించినట్లయితే సదరు కులంలో వారి కోసం ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించవచ్చని ఏ నిబంధన స్పష్టం చేస్తుంది? ఆన్సర్ ఏ 15(4). క్వశ్చన్ నెంబర్ 14, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్? ఆన్సర్ బి హంసరాజ్ గంగారాం అహిర్. క్వశ్చన్ నెంబర్ 15, వెనుకబడిన తరగతి అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉపయోగించారు? ఆన్సర్ ఏ 16(4). క్వశ్చన్ నెంబర్ 16, వెనుకబడిన తరగతుల గురించి అధ్యయనం చేసిన మొదటి కమిషన్? ఆన్సర్ ఏ కాకా కలేల్కర్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 17,
కాకా కలేల్కర్ కమిషన్. కాకా కలేల్కర్ మండల కమిషన్లు ఎవరికి సంబంధించినవి? కాకా కలేల్కర్ మండల కమిషన్లు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ బి, వెనుకబడిన తరగతులకు సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 18, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించిన కేసు. ఆన్సర్ ఏ, గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. క్వశ్చన్ నెంబర్ 19, జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆన్సర్ ఇస్ బి, కాకా కాలేల్కర్ కమిషన్ 1953, కాకా కాలేల్కర్ నివేదిక 1955, మండల్ కమిషన్ నియామకం 1987, మండల్ కమిషన్ నివేదిక మండల్ కమిషన్ నియామకం 1980. ఇక్కడ రాంగ్ వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక 1987. కరెక్ట్ చేసి మీకు పీడిఎఫ్లో ప్రాపర్గా మీకు అందించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 20, జాతీయ బీసీ కమిషన్ మొదటి చైర్మన్. ఆన్సర్ ఏ, జస్టిస్ ఆర్ఎస్ ప్రసాద్. విపి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను యథార్థనంగా అమలు జరుగుతూ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు? విపి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను యథాతథంగా అమలు జరుగుతూ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? ఆన్సర్ ఇస్ 27%. 22nd క్వశ్చన్, బీపీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఆన్సర్ ఇస్ బి, జనతా ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 23, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి, 1993లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 24, 1978లో బీసీల కొరకు ఏర్పాటు చేసిన రెండవ కమిషన్ బీపీ మండల్ కమిషన్ తన నివేదికలో ఎన్ని వెనుకబడిన తరగతులు ఉన్నాయని తెలిపింది? ఆన్సర్ సి, 3743 కులాలు. క్వశ్చన్ నెంబర్ 25, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏ సంవత్సరంలో రాజ్యాంగ హోదాను పొందింది? ఆన్సర్ ఇస్ బి, 2018లో రాజ్యాంగ హోదా పొందింది. క్వశ్చన్ నెంబర్ 26, ఎవరు వెనుకబాటుకు గల కారణాలను అధ్యయనం చేసేందుకు బీపీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. క్వశ్చన్ నెంబర్ 27, ఎన్సిబిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఏ, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్. ఇది ఫుల్ ఫామ్. ఎన్సిబిసి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్. క్వశ్చన్ నెంబర్ 28,
వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరైనవే. ఆన్సర్ డి. కాకా కలేల్కర్ అధ్యక్షతన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయబడింది. రెండవ వెనుకబడిన తరగతి కమిషన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ అధ్యక్షతన స్థాపించబడింది. ఇందిరా సాహ్ని కేసులో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు సుప్రీంకోర్టు సమర్థించింది. క్వశ్చన్ నెంబర్ 29. వెనుకబడిన తరగతుల స్థితిగతులను మెరుగుపరచడానికి కాకా కలేల్కర్ కమిషన్ చేసిన సిఫార్సులు ఏమిటి? ఆన్సర్ డి. పైవన్నీ. 1961 జనాభా లెక్కలలో కులాల వారీగా జనాభా గణన చేపట్టడం, హిందూ సమాజంలోని సాంప్రదాయ కుల సోపానక్రమంలో ఒక తరగతి యొక్క సామాజిక వెనుకబడితనాన్ని దాని తక్కువ స్థానానికి సంబంధించింది. మహిళలందరినీ వెనుకబడిన వారుగా పరిగణించడం, ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 30. కాకా కలేల్కర్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ డి. పైవన్నీ. భారతదేశంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన మొదటి సమగ్ర అధ్యయనం ఇది. ఇది సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటు సమస్యపై అవగాహన పెంచడానికి సహాయపడింది. భారతదేశంలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ విధానాల అమలుకు మార్గం సుగమం చేయడానికి ఇది సహాయపడింది. క్వశ్చన్ నెంబర్ 31. రాజ్యాంగ సవరణ చట్టంలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించబడింది. ఆన్సర్ సి. 102వ రాజ్యాంగ సవరణ. 102వ సవరణ చట్టం 2018లో కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది. క్వశ్చన్ నెంబర్ 32. ఏది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించింది? ఆన్సర్ బి. ఆర్టికల్ 338B. క్వశ్చన్ నెంబర్ 33. అన్ని స్థాయిల ప్రభుత్వ సర్వీసులలో ఓబీసీ అభ్యర్థులకు 27% రిజర్వేషన్లను ఏ కమిషన్ సిఫార్సు చేసింది? ఆన్సర్ డి. మండల్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 34. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎన్సీబీసీ ఎంతమంది సభ్యులను కలిగి ఉంటుంది? ఆన్సర్ 5 సభ్యులను కలిగి ఉంటుంది. చివరిగా 35th క్వశ్చన్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీకి సంబంధించి సరైనది. ఆన్సర్ బి. ఇది రాజ్యాంగ 102వ సవరణ చట్టం 2018 ద్వారా రాజ్యాంగ హోదాను పొందింది. 102వ సవరణ చట్టం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. 1-2 చిన్న స్లైట్ మిస్టేక్స్ ఉన్నవన్నీ కూడా కరెక్ట్ చేసి మీకు పీడిఎఫ్లో కరెక్ట్గా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.